ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉన్నతి, రాఘవన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడే ఆయనకి లంచ్ పంపించాను. అంటే అన్నయ్య ఇంకా ధ్రువను ఒప్పించలేకపోయాడన్నమాట. ఉన్నతి, అక్కడ చూడు ఎవరొచ్చారు. అత్తయ్య గారు. ఉన్నతి, అత్తయ్య గారు సంతోషంగా ఉండు. ఎలా ఉన్నావు? నీకు తెలుసా ఉన్నతి, నాకు ఈ శుభవార్త ఎప్పుడైతే తెలిసిందో అప్పటినుంచి నా మనసులో ఒకటే ఆలోచన. నేను నా కోడల్ని ఎప్పుడు కలుస్తానా, తనని గుండెలకి ఎప్పుడు హత్తుకుంటానా అని. ఒక్క నిమిషమా. ఇదిగోమ్మా, అందరికంటే ముందు నువ్వు నోరు తీపి చేసుకోవాలి. మీకు తెలుసా నేను మీ అందరినీ ఎంత మిస్ అయ్యానో. ఉన్నతి, ఇలాంటప్పుడు అస్సలు ఏడవకూడదు, అస్సలు బాధపడకూడదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. రండి ప్లీజ్ కూర్చోండి. నేను ఈరోజు కూర్చోడానికి రాలేదు. నేను నా కోడల్ని ఇంటికి తిరిగి తీసుకువెళ్ళటానికి వచ్చాను. పదమ్మా, నీ సామాన్లు ప్యాక్ చేసుకో. నేను నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాను. నిజంగానా? నేను ఇప్పుడే వస్తాను. తనెక్కడికి రాదు. మా ఉన్నతి ఎక్కడికి రాదు. కానీ అత్తయ్య స్వయంగా నన్ను తీసుకెళ్ళడానికి అత్తమ్మ గారు వచ్చారు. కానీ మీరెందుకు నన్ను వెళ్ళకుండా ఆపుతున్నారు? ఈ విషయంలో నేను దేవిక గారిని గౌరవిస్తున్నాను కూడా. కానీ ధ్రువ ఎక్కడా? తను నీ భర్త, నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి. నువ్వు నీ జీవితాన్ని గడపాల్సింది ధ్రువతోనే. మరి ధ్రువ వచ్చి నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లేంత వరకు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. కానీ అత్తయ్య, నేను ధ్రువకి నచ్చ చెప్పుకుంటాను. ఎలా? పోయినసారి నువ్వు నీ మీద కిరోసిన్ పోసుకుని నువ్వు తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించావు. ఆ అబ్బాయి ఒప్పుకున్నాడా? ఈసారి నువ్వు తనకి నచ్చ చెప్పడానికి ఏం పిచ్చి పనులు చేస్తావో ఏంటోనని భయంగా ఉంది. కానీ అత్తయ్య. దేవికా గారు, నేను నా మేనకోడలి ప్రాణాల్ని ప్రమాదంలో అయితే పడేయలేను. పైగా ఇప్పుడు ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలకి సంబంధించిన విషయం. అందుకే ఎప్పుడైతే ధ్రువ సగౌరవంగా నా మేనకోడల్ని అత్తారింటికి తీసుకుని వెళ్తాడో నేనప్పటి వరకు ఎక్కడికి పంపించను. క్షమించండి దేవిక గారు, మా అమ్మాయి మాకేం భారం కాదు. సరే శైలజ గారు, నేను అర్థం చేసుకోగలను. అమ్మా ఉన్నతి, నువ్వు జాగ్రత్తగా ఉండు. పైగా నువ్వేం దిగులు పడకు. త్వరలోనే నేను తీసుకువెళ్ళటానికి వస్తాడు. వెళ్ళొస్తాను శైలజ గారు. రండి. నేను నీకు నా హృదయాన్ని ఇస్తున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా నిన్ను దూరంగా వెళ్ళనివ్వను, దీన్ని వెళ్ళనివ్వను. ఐ ప్రామిస్. అమ్మా, కడుపులో బాగా నొప్పిగా ఉంది. రేఖ, ఏమైంది? నువ్వు బయట ఏమైనా పకోడీలు తిన్నావేంటి? లేదు, పకోడీలు నేనెక్కడ తిన్నాను. మొత్తం పకోడీలన్నీ ఆ రాఘవే తినేశారు. బాగా నొప్పి. నువ్వు రాఘవతో కలిసి పకోడీలు ఎప్పుడు తిన్నావు? అది నేను కలలో తిన్నాను. సుమా, తనకి కడుపులో నొప్పిగా ఉంది, అందుకే ఏదేదో వాగుతుంది. పని చేస్తాను, నేను కారు తీస్తాను. ముందు తను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. వద్దు,
వద్దు వద్దు, మీకు యోగా క్లాస్ ఉంది కదా, మీరు వెళ్ళిపోండి, వెళ్ళండి. అరే నేను యోగా క్లాస్ ఎప్పుడు జాయిన్ అయినామా? మీకు కూడా మతిమరుపు వచ్చేసింది ఏంటి? ధ్రువ్ ప్లీజ్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళి, నా కడుపులో చాలా నొప్పిగా ఉంది. అక్క నేను ఆఫీస్కి వెళ్ళాలి. ధ్రువ్ ఉండు రేఖ, నేను అక్క తీసుకెళ్తాంలే ఆటోలో. అక్క మీరు వెళ్ళి రెడీ అవ్వండి. అదే వద్దు, మంచిది. నేను ఆటోలో వెళ్ళను, గోతుల్లో ఎత్తి పడేస్తారు, నాకు నొప్పి ఎక్కువైపోతుంది. ప్లీజ్ ధ్రువ్. అక్క నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అమ్మా, సరే నేను ఆటోలోనే సరే వెళ్తానులే. ఉండు, నేను ఆఫీస్కి కాల్ చేస్తాను. నేను కాల్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ ధ్రువ్, థ్యాంక్ యూ. తొందరగా పద, నువ్వు బెస్ట్ అక్క, బ్రదర్. ఒక్కసారి మాట్లాడనివ్వు. బాగా నొప్పిగా ఉంది, ముందు వెళ్ళిపోతాను, తర్వాత అరే. మాట్లాడుకో. నువ్వు పద, నువ్వు. వదినా, మన రేఖకి ఆటో ఎక్కడ ఉండే ఇష్టమే కదా వదినా? అవునక్క, తన కడుపులో నొప్పి బుర్రలోకి వచ్చేసిందేమో అని. ఆ, బాగా మెల్లగా నొప్పిగా ఉంది. మెల్లగా అక్క. అక్క నువ్వు గైనిక్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? ఎందుకంటే నా నొప్పికి మందు ఆవిడ దగ్గరే ఉంటుంది కదా. నిజంగానా? ఇప్పుడు నీకు అమ్మాయిల ప్రాబ్లమ్స్ మీద లెక్చర్ కావాలంటే ఉండి నేను సరే ఇస్తాను. సరే, నాకు వద్దు లెక్చర్. పద ప్లీజ్. అక్క ఆ సౌండ్ ఏంటిది? జాగ్రత్తగా విను ధ్రువ్. అందులో నీకు నీ గుండె చప్పుడు వినిపించటం లేదా? అక్క అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు వినిపిస్తున్న ఆ శబ్దం, నువ్వు విన్నది నీ బిడ్డ గుండె చప్పుడు ధ్రువ్. ఈరోజు ఉన్నతికి మొదటి స్కాన్ అండ్ నువ్వు ఇలాంటిది ఎలా మిస్ అవ్వగలవు? నాకైతే ఇందులో ఎంతో మంది గుండె చప్పుడు వినిపిస్తుంది తెలుసా. నాది, అమ్మది, రాఘవ్ది, ఉన్నతి వాళ్ళ ఫ్యామిలీది, మన ఫ్యామిలీది, నాన్నది, అలాగే స్వయంగా నీది కూడా ధ్రువ్. ఇది గుండె చప్పుడు కానే కాదు, బిడ్డ కేరింతలు. అవి మొత్తం ఇల్లంతా మారుమ్రోగుతూ తన ఏడుపుకి మొత్తం అందరూ కంగారు పడిపోవటం, తను ఎందుకు ఏడుస్తుందో అని టెన్షన్ పడిపోవటం, తన కోసం కొత్త బట్టలు తీసుకురావటం, కొత్త బొమ్మలు తీసుకురావటం, పేరు కోసం గొడవలు పడటం,